వారికి, ఆయన సంకల్పంలో చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరిగించే దేవుడు మన దేవుడు. ఆమేన్. గట్టిగా ఆమేన్. కాబట్టి నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు గనక నీ జీవితంలో ఏది జరిగినా అంతా మన మంచికి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక రాజుగారంట తన మంత్రిని చేతపట్టుకొని ఇద్దరు కలిసి వేటకి అడవిలోకి వెళ్ళిపోయారంట. అడవిలోకి వెళ్ళిపోయి రాజుగారు ఒక బాణం తీసి ఒక పెట్టెను కొట్టడానికి గురిపెట్టి కొడితే ఆ బాణం తప్పి నేరుగా రాజుగారు బొటన వేలు తెగిపోయిందంట. పెట్టె పడిపోవడం కాదు కానీ బొటన వేలు తెగిపోయి పడిపోయింది. రాజుగారికి రక్తం కారుతుంది. మంత్రి చూసి వెంటనే తన దగ్గర ఉన్న క్లాత్ కట్టి రాజుగారిని ధైర్యపరుస్తే ఏమంటున్నారంటే, రాజా అంతా మన మంచిగా అన్నాడట. ఏమన్నాడు? రాజుతో అంతా మన మంచిగా అనేసరికి అప్పటికే రాజుకి రక్తం కారుతుంది. చెయ్య ఈ బొటన వేలు తీగిపోయి పడిపోయింది. రాజు కనుక కోపంతో, నీ వేలు తగలేదు కదా, నాకు జోకేస్తున్నావా, పదాని పని చెప్తారని రాజకోటకు తీసుకెళ్లి ఆ మంత్రిని కారాగారంలో జైల్లో పెట్టేసి బంధించేశాడు. ఇప్పుడు నీకు మంచి ఏంట్రా, అంతా మన మంచి కట్టున్నావాను అన్నాడు. రాజా అంతా మన మంచి కంటే జైల్లో ఉన్నాడు. ఎవరు? మంత్రి గారు. రాజు కొంతకాలానికి గాయం మానింది. మరలా గుర్రం పట్టుకుని ఎక్కడికి వేడకి వెళ్ళిపోతున్నాడు రోషంతో. నేను ఈసారి ఏదో ఒకటి కొట్టుకుని వస్తానని రోషంగా అడవిలోకి చాలా దూరం వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఒక అడవి మనుషులు ఉంటారు కదా, కోయలు, వాళ్ళ చేతిలో పడిపోయాడు. రాజుగారు దొరికేసరికి అక్కడ జాతర జరుగుతుంది. ఒక పరాయి వ్యక్తి దొరికేసరికి వేటేసేద్దారా ఏంటి, బలి అర్పించేద్దామని రాజుగారిని పట్టుకుని ఆ యొక్క అక్కడికి తీసుకుని వెళ్ళిపోయి కట్టేశారు. రాజుగారు, అయ్యో ఇక నా ప్రాణం అయిపోయినట్టుంది, నా జీవితం ఏంటి ఇలాగైపోతుంది, మంత్రి చూస్తే లేడు, ఇంకా నా వార్త ఎవరు రాజ్యానికి కోటానికి తెలియజేసే వాళ్ళు లేరని ఏడుస్తుంటే ఆ కోయదూరంలో పెద్ద ఆయన వచ్చి రాజుగారిని అంతా గమనిస్తుంటే ఈ చెయ్య ఏం లేదు, బొటన వేలు లేదు. ఈ బొటన వేలు లేసరికి ఏ అవయవము సరిగ్గా లేకపోయినా లోపం ఉన్న వ్యక్తులు బలికి పనికిరారు గనక రాజుగారి యొక్క కట్లు విప్పేసి రాజుగారిని తోలేశారు. రాజుగారు బ్రతుకు జీవుడు అనుకుంటూ పరుగున కోటకు వచ్చేసాడు. జైల్లోకి వచ్చేసి ఆ జైలుకు గేటు తీసి మంత్రితో అంటున్నాడు, మంత్రి అంతా మన మంచికి అన్నాడు. మంత్రికి అర్థం కాలేదు. ఏం రాజా అంతా మన మంచికేనా అన్నాడు. అవును మంత్రి, నువ్వు చెప్పింది రైట్. ఈ రోజు ఆ వేలు తెగిపోయినప్పుడు నువ్వు మంచి అన్నావు కదా, అది కానీ తెగకపోతే నా పేకే తెగిపోను. ఆ ఏలు తెగిపోయినప్పుడు నువ్వు అంతంతో నాకు అర్థం కాలేదు, నిన్ను బంధించేశాను, అంతా మన మంచికే మంత్రి అన్నాడు. రా మంత్రి అంటే మంత్రి సరసాల నుంచి వస్తూ ఏమంటున్నాడంటే, రాజా అంతా మన మంచిగా అన్నాడు. ఏమన్నాడు? రాజా చెప్పండి, అంతా మన మంచికే అనేసరికి ఎందుకు ఒకవేళ జైల్లో వీడిని పెట్టకపోతే మంత్రిని రాజుతో వెళ్తే ఈ రాజుకి చెయ్యి తెగిపోయినందున ఈ బాగా ఉన్న మంత్రిని వారు వేసేసేవారు అనమాట. కాబట్టి మంత్రి సంతోషంగా అంతా మన మంచికి అన్నాడు. దేవుని స్తోత్రం. అర్థమైందా? గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. ఈ రాత్రి ప్రభునందు ప్రియులారా, విశ్వాస జీవితంలో వచ్చే శ్రమ వెనకాల దేవుడు మంచి చేసే దేవుడు. నీ జీవితంలో శోధన వస్తుంది అనుకో, నీ జీవితంలో కష్టాలు వస్తున్నాయి అనుకో, నీ జీవితంలో నిందలు ఉన్నాయనుకో, నీ జీవితంలో కరువు ఉందనుకో, నీ జీవితంలో ఇబ్బందులు ఉన్నాయేమనుకో, అది నీ మంచికే. బైబిల్ చెబుతుంది, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. ఎవరైనా గట్టిగా చదవండి ఒకసారి. పేతురు రాస్తూ ఏమంటున్నాడు? 1వ అధ్యాయం 7వ వచనం. ఎవరైనా గట్టిగా చదవండి. నశించుపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు ఏం చేయాలి? నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు మహిమ ఘనతయు కలుగుటకు కారణమగును. చప్పలు కూడా దేవుని మహిమపరచండి ఒకసారి గట్టిగా. నువ్వుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. పాడండి.